హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 198. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. "ఏమైందిరా?" అని అడిగాడు రిషి జెస్సీ బుగ్గ మీద చెయ్యి వేసి. "ఐ యామ్ ప్రెగ్నెంట్ రిషి" అని చెప్పింది జెస్సీ. ఆమె చెప్పిన మాట తర్వాత 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతడి సైలెన్స్ భరించలేక, "ఏంటి బేబీ? ఏమైంది? మన పెళ్లి అవ్వకముందే మన బేబీ వచ్చేస్తే నువ్వు ఒప్పుకోలేవా? పెళ్లి కావాలా కంపల్సరీ?" అని అడిగింది జెస్సీ. నేనసలే పెళ్లి వద్దు. నాకు ఏమీ వద్దు. నువ్వు నా పక్కన ఉంటే చాలు అనుకున్నవాడిని. నాకు పెళ్లితో పనేంటి బేబీ? నువ్వు ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి రాబోతున్న ఈ బేబీ ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ పెళ్లి ఖచ్చితంగా కావాలి అంటే నిమిషంలో మన మ్యారేజ్ రిజిస్టర్ అయిపోతుంది. భయపడుతున్నావా? ఎవరైనా ఏమైనా అంటారు అని? పెళ్లి అవ్వకముందే ప్రెగ్నెన్సీ అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ రిషి. నువ్వు నా పక్కన ఉండగా ఆ పరిస్థితి నాకు తీసుకురావని తెలుసు బేబీ. కానీ అమ్మాయిగా నాకు ఉంటుంది కదా! ఎంత అమెరికాలో సెటిల్ అయినా కూడా మనం ఇక్కడ పుట్టిన వాళ్ళమే కదా! పెళ్లి అయిన తర్వాత ఇదైతే బావుంటుంది అనిపిస్తుంది అని జెస్సీ అనడం ఆలస్యం. కమాన్ బేబీ అని రిషి ఎవరికో కాల్ చేసుకుంటూ వెళ్ళి కార్ డోర్ జెస్సీ కోసం ఓపెన్ చేసి పెట్టి ఆమె కూర్చోగానే చాలా స్లోగా అసలామెకి ఇబ్బంది లేకుండా కార్ డ్రైవ్ చేస్తూ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కార్ ఆపాడు. అప్పటికే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అక్కడ. మావయ్య లేకుండా ఎలా రిషి అని జెస్సీ అడుగుతూ ఉంటే, అవన్నీ తర్వాత. ముందు నీ మైండ్‌లోకి ఈ ఆలోచన వచ్చింది అంటే, నువ్వు దానికోసం భయపడుతున్నావు. నిన్నెవ్వరైనా ఒక మాట అనడానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వను బేబీ అని చెప్పి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడంతో, రిషి, జెస్సీ సైన్ చేయగానే రిషి వెనక ఉన్నవాళ్ళు సాక్షి సంతకాలు కూడా చేశాక, రిషి చేతికి తాళి ఇవ్వగానే అక్కడే జెస్సీ మెడలో 3 ముళ్ళు వేసేసి ఇద్దరు దండలు మార్చుకొని వాళ్ళ పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు తీసుకొని అక్కడ 1 అవర్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ రిషి కార్ స్టార్ట్ చేసి జెస్సీ చేతుల్లో ఒక జ్యూస్ బాటిల్ పెట్టి కార్‌ని హాస్పిటల్ వైపు తిప్పాడు. ఆమె జ్యూస్ తాగకుండా అతడినే సూటిగా చూస్తూ ఉంటే, "వాట్ హ్యాపెండ్ బేబీ? ఎందుకలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా?" అని అన్నాడు. "నువ్వు నా పక్కన ఉంటే నేనెప్పుడూ హ్యాపీగానే ఉంటాను బేబీ. కాకపోతే నువ్వొక విషయం చెప్పలేదు నాకు. మన బేబీ వస్తుంది. దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అని." నాకింకా చెప్పట్లేదు కదా రిషి అని అతడి చెయ్యి మీద జెస్సీ చెయ్యి వేయగానే, అది నీకింకొక 1 అవర్‌లో చెప్తానుండు బేబీ అని ఆమెను మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆల్రెడీ అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో, వెంటనే జెస్సీ రిషి డాక్టర్ ముందు కూర్చొని, జెస్సీ తన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది చెప్పడంతో వెంటనే జెస్సీకి అరగంటలో టెస్టులు అన్నీ పూర్తయ్యాయి. స్కానింగ్ కూడా కంప్లీట్ అయ్యి అంతా బావుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. కాకపోతే మీరే కాస్త వీక్‌గా ఉన్నారు. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. కాస్త డైట్ మెయింటైన్ చేయాలి. అలాగే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేయాలి అని ఆవిడ ఒక లిస్ట్ చెప్పడంతో, అలాగే మేడం అని జెస్సీ చెప్పడంతో, బేబీ తను ఓకే కదా! ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా! అని అడిగాడు రిషి చాలా సీరియస్‌గా. నో సార్. ఆల్ ఓకే అని ఆవిడ చెప్పడంతో, థాంక్ యూ అని జెస్సీకి మెడిసిన్ కూడా తీసుకొని, తనని డైరెక్ట్‌గా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. శేషు హాల్‌లో కనబడితే విషయం చెప్పాలి అనుకున్నాడు. కానీ అతడు లేడు. బయటికి వెళ్లారు అని సెక్యూరిటీ చెప్పడంతో, ఓకే అని జెస్సీని స్టెప్స్ వైపు నుండి కాకుండా లిఫ్ట్‌లో వాళ్ళ రూమ్‌కి తీసుకువెళ్ళి, వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా డోర్‌కి లాక్ చేసి, ఆమె పెదాలను గాఢంగా అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత ఆమెకి ఊపిరి ఆడకపోవడంతో అప్పుడు వదిలేసి ఆయాసంగా రిషి ఆమెని చూస్తూ ఉంటే, ఏంటి బేబీ ఇది అని తన రక్తం కారుతున్న పెదాలని తుడుచుకుంటూ జెస్సీ నెమ్మదిగా అడుగుతూ ఉంటే, అది నా హ్యాపీనెస్ బేబీ. ఇలా తెలియజేస్తున్నాను అని కన్ను కొట్టాడు రిషి. కానీ నాకు చాలా భయంగా ఉంది బేబీ. మావయ్య మన పెళ్లి కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నీకు తెలుసు కదా! మావయ్య లేకుండా మనం పెళ్లి చేసుకున్నాం. కనీసం మావయ్యని అయినా పిలిస్తే బాగుండేది కదా! నేను చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వెక్కడ విన్నావు? నేను ప్రెగ్నెన్సీ అని చెప్పడం ఆలస్యం. డైరెక్ట్‌గా నువ్వు నా మెడలో తాళి కట్టేశావు కదా! అని అంది జెస్సీ.
నిన్నెవరైనా ఒక మాట అనే ఛాన్స్ నేనిస్తానా బేబీ? అస్సలివ్వను. అందుకే అందరికీ 1 ఇయర్ క్రితమే మన పెళ్లి అయిపోయినట్టు, కాకపోతే మనకి మాత్రం ఇప్పుడే మన పెళ్లి అయినట్టు. కాబట్టి పెళ్లైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదామా? అని రిషి సైడ్ స్మైల్ చేస్తూ ఉంటే, హలో సార్ గారు, డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయారా? కొన్ని రోజులు ఇంటిమేషన్‌కి దూరంగా ఉండాలి అని చెప్పారు కదా! అని జెస్సీ నవ్వుతూ ఉంటే, గుర్తుంది. కాసేపు రెస్ట్ తీసుకోరా అని చెప్పి మెయిడ్‌కి ఆమెకి జ్యూస్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకోరా. నేనిప్పుడే ఒక కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి రిషి శేషుకి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. 4, 5 సార్లు రిషి కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే మెసేజ్ చేశాడు రిషి. అర్జెంట్‌గా మాట్లాడాలి డ్యాడీ మీతో. ఫోన్ లిఫ్ట్ చేయండి. ఎక్కడున్నారు అని. ఇక ఆ మెసేజ్ చూసి అప్పుడు కాల్ లిఫ్ట్ చేయడంతో, "ఎక్కడికి వెళ్లారు డ్యాడీ? ఏమైపోయారు? మీకోసం 2 గుడ్ న్యూస్‌లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. త్వరగా ఇంటికి రండి" అని చెప్పాడు రిషి. నేనిప్పుడు అప్పుడే ఇంటికి రావాలి అనుకోవడం లేదు కానీ, ఇంతకీ రిషి మ్యాటర్ ఏంటి? అని శేషు సీరియస్‌గా అడగడంతో, మీరన్నట్టుగానే జెస్సీని నేను మ్యారేజ్ చేసుకున్నాను డ్యాడీ. అది కూడా రిజిస్టర్డ్ మ్యారేజ్. అలాగే మీకు గ్రాండ్ చిల్డ్రన్స్ వస్తున్నారు అని రిషి చెప్పినా కూడా, నేను కోడల్ని కలిసినప్పుడు నా సంతోషాన్ని మీతో పంచుకుంటాను రిషి. కానీ నేనిప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నాను. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని రిషి ఇంకొక్క మాట మాట్లాడకుండా శేషు కాల్ కట్ చేశాడు. వేద లేచే సమయం అవ్వడంతో మీనాక్షి గారు వేద కోసం పాలు, అలాగే స్నాక్స్, తన కోసం ఫ్రూట్స్ తీసుకువెళ్తూ ఉంటే, "నేను తీసుకెళ్తాను అత్తయ్య. ఆయన వర్క్ చేసుకుంటున్నారు. అక్కతో కాసేపు మాట్లాడతాను. ఇవ్వండి" అని శ్రావణి వేద రూమ్‌లోకి వెళ్ళేసరికి, వేద అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్‌తో మొహం తుడుచుకుంటూ, "హాయ్ మేడం గారు. అప్పుడే బాడీ పెయిన్స్ తగ్గాయా? కిందకి మీదకి తిరుగుతున్నారు" అని నవ్వింది. అబ్బా! అక్క, నువ్వు కూడా ఏడిపిస్తావా నన్ను? మనం ఒక పార్టీ కదా! అని శ్రావణి వెళ్లి వేద ముందు కూర్చొని ప్లేట్ తన ముందు పెట్టడంతో ఇప్పటివరకు వీళ్ళే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా రెడీ అయ్యావా మేడం? అని అక్క చెల్లెలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వేద ఎంత తినకుండా ఉండాలని ట్రై చేసింది. కానీ శ్రావణి అస్సలు వినకుండా ఆమెతో మొత్తం పాలు తాగించి, ఫ్రూట్స్ కూడా తినిపించి నవ్వడంతో, "నువ్వు మా బావ కన్నా ఘోరంగా ఉన్నావు తెలుసా శ్రావణి" అని వేద అంటున్నప్పుడే రుద్ర ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో, శ్రావణి బావగారిని చూసి, "హాయ్ బావగారు" అని రుద్రని పలకరించి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలి? అని సమీర తన ప్రెగ్నెన్సీ గురించే ఆలోచిస్తూ చరణ్‌కి కాల్ చేసింది. చరణ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, "హలో సమీరా మేడం. ఏంటి 2, 3 డేస్ నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. అంకుల్ అడిగితే పెళ్లి పనులలో అలసిపోయింది నాన్న" అని చెప్పడంతో ఊరుకున్నాను. "ఏమైంది? బానే ఉన్నావా? ఆ రోజు కూడా నువ్వు మా ఇంట్లో చాలా నీరసంగా కనిపించావు. ఏమైంది? హాస్పిటల్‌కి వెళ్దామా పోనీ?" అని అడిగాడు చరణ్. "అవన్నీ వద్దు కానీ నేను నీతో మాట్లాడాలిరా. ఎక్కడున్నావు? ఫ్రీగా ఉన్నావా?" అని అడిగింది సమీర. ఉఫ్! నేను రమ్మంటే రావు గానీ, ఇప్పుడు నేను వేరే ఊరికి వెళ్తుంటే గుర్తొచ్చానా? అని అన్నాడు చరణ్. వేరే ఊరికా? ఎక్కడికెళ్తున్నావురా? అని అడిగింది సమీర అయోమయంగా. చిన్న వర్కుంది ల్యాండ్ గురించి. అన్నయ్య వెళ్తాను అన్నాడు కానీ, వేద ఏడుస్తుంది కదా! మళ్ళీ అన్నయ్య కనిపించకపోతే. అక్కడ ఓ వారం రోజులు వర్కుంటుంది. అందుకే నేనే వెళ్తున్నాను. ఆఫీస్ నుండి ఇటే వెళ్తున్నాను. అమ్మకి కూడా చెప్పాను. 1 వీక్ తర్వాత కలుస్తానులే. ఏమైనా ఇంపార్టెంట్‌లా? ఫోన్‌లో చెప్పవే అని అన్నాడు చరణ్. ఫోన్‌లో చెప్పే విషయం కాదురా అని అంది సమీర. ఏమైందే? మొన్నటి నుండి అలానే ఉంటున్నావు? అసలేమైంది? నీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పు? ఏదైనా నేనున్నాను కదా నీ వెనక. ఏం జరిగినా నువ్వు భయపడకు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు సమీ అని అడిగాడు చరణ్. లేదు లేరా, నువ్వొచ్చాక కలిసాక మాట్లాడతానులే. జాగ్రత్త. నువ్వు టైంకి తిను. సరేనా? బాయ్ చెర్రీ. లవ్ యూ అని చెప్పింది సమీర. నువ్వు కూడా జాగ్రత్తనే. బాయ్ సమీ బంగారం. లవ్ యూ టూ. బాయ్ అని ఫోన్ కట్ చేశాడు చరణ్.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.